అంటే అంటే ఏంటి బావా? మా అక్క తప్పు చేసిందని నిర్ణయించుకున్నావా? అవునరా, మీ అక్క తప్పు చేసింది. తప్పు చేసిందే చేసిందే చేసిందే. ఏం బాగుతున్నావు? నిన్ను 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 మా అక్కని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను చెప్పుతో కొట్టుండాల్సిందిరా. కానీ సాటి మనిషిగా నీ బాధ అర్థం చేసుకుని క్షమించినందుకు మాకు మంచి ప్రతిఫలమే ఇచ్చావురా. నీలాంటి వాణ్ణి మా అక్కకిచ్చి పెళ్లి చేసినందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను రా. ఏట్రా చొక్క పట్టుకుంటావేటే? కొడేస్తావా? చంపేస్తావా? ఇదే కొట్రా కొట్రా కొట్టు. రేయ్ రేయ్, కొట్టడం కాదురా, నిన్ను నిలువునా నరికినా పాపం లేదు. నరకరా నరుకో. బావా బావా నువ్వు ఆగు బావా. రే అనియ ఆపరా. ఛీ, నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. పోరా కుక్క. రేయ్ నా కూతుర్ని అవమానించావు, నా కొడుకుని కుక్క అన్నావు. నీలాంటి వాణ్ణి నా అల్లుడని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుందిరా. అమ్మా నువ్వు ఆగు. భాస్కర్, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. నేను నీతి తప్పిందల్లా కనిపిస్తున్నానా భాస్కర్? అటు ఇటు కాదు భాస్కర్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నీతి తప్పిందన్నా? నేను తప్పుడుదన్నా? అవుతున్న అడుగుతుంది కదరా, అవుతున్న కళ్ళలోకి చూసప్ప. పోతున్న ఎలాంటిదో, ఆవిడ మనసు ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదరా. చెప్పు. మంచి మార్చి అడిగినంత మాత్రాన నా నిర్ణయం మారిపోతాయితే? నేను మళ్ళీ చెప్తాను, దాని పెట్టకి నాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి పుట్టబోయే పెట్టకి తండ్రి ఎవరో దాన్ని అడగండి. ఏం చేస్తావు? చిట్టమ్మా, ఇన్నాళ్ళు నీ మొహం చూసి నీ ప్రేమ కోసం పరితపించి మా అమ్మని అక్కని అందరిని దూరం పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కుక్కలా మీ వెంట తిరిగినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మళ్ళీ మీ మొహాలు చూస్తే నన్ను చెప్పు తీసుకుని కొట్టండి. బావా ఏంటి బావా, నీ అంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఏంటి? లేదు చిట్టమ్మా, ఇప్పుడు చెప్తున్నాను. ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే మా అమ్మను అవమానించినా, మా అక్కను అవమానించినా, ఎవరిని అవమానించినా పడ్డాను, భరించాను. ఎందుకో తెలుసా? నీ మీదున్న ప్రేమతో, నీ మీదున్న గౌరవంతో. కానీ మీ అన్నయ్య మీ అంత మంచోడు మాత్రం కాదు. అసలు వీడు మనిషే కాదు. పోరా పోరా. ముందెళ్ళి మీ అక్కకు పుట్టబోయే పెట్టకి తండ్రి ఎవడో తెలుసుకోపో. నీకు దండం పెడతాను బావా, నా మోహన్ సాగు బావా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా, నేను ఇంటికి సర్ది చెప్తాను బావా. రే భాస్కర్, ఆ రోజు మా అమ్మ నీకు మా అక్కతో విడాకులు ఇప్పిద్దాం అనుకున్నప్పుడు కూడా నేను నీ వైపే మాట్లాడాను రా. ఎందుకో తెలుసా? నీకు మా అక్క మీద ప్రేమ ఉందని, నమ్మకం ఉందని. కానీ ఏ క్షణమైతే మా అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కాదన్నావో, మా అక్క క్యారెక్టర్ మీద మచ్చేశావో, ఆ క్షణమే నీ మీద నాకు విరక్తొచ్చిందిరా. అవును, ఆ భాస్కర్ గాడు చెయ్యకూడని తప్పే చేశాడు. అనవసరంగా ఆ రోజు నన్ను ఆపారు. లేదంటే వాణ్ణి ఈ పాటికి జైల్లో ఊచల్లెక్క పెట్టించేదాన్ని. చిట్టి, నువ్వు నా ఆస్తి మొత్తం తీసుకున్నా నాకు బాధ లేదు. నన్ను ఈ ఇంట్లో పనిదాన్ని చేసినా నాకు బాధ లేదు. కానీ నా కూతురి క్యారెక్టర్ని ఎప్పుడైతే అవమానించారో అప్పుడే మీ అందరి మీద నాకు అసహ్యం వేసింది. ఈ కాంతమ్మ ఎవ్వరిని క్షమించదు. ఇప్పుడే వెళ్ళి నా కూతురికి అబార్షన్ చేయిస్తాను. మీ వంశాంకురాన్ని ఈ భూమి మీద పడక ముందే మసి చేసి పారేస్తాను.
మర్చిపోతు కాదమ్మా, నీకు దండం పెడతాను కాదమ్మా, అంత పని చేయొద్దు. ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని మనుషుల్లా కూడా పనికిరాని మిమ్మల్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టుకున్నందుకు నాకు గుణపాఠం చెప్పారే. ఇప్పటిదాకా అందరూ ఈ కాంతమ్మని తప్పుడుదనుకున్నారు. ఇక్కడి నుంచి మిమ్మల్ని 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 అనుకుంటారు. మీ మొహాన్న ఉమ్మేస్తారు. అవునక్క, ఎట్టాంటోండి నరికి మొక్కలు చేసిన పాపం లేదు. నువ్వు అనక్క ఈయనెక్కడే వేసేస్తాను. రారా కాలి కుక్కున్నా మరి ఎవడు పడతాడు వేసేయడానికి. రారా రా. వాణ్ణి కొట్టినా ఒకటే, కుక్కని కొట్టినా ఒకటే. పదండి వెళ్దాం. ఛీ! కాదమ్మా, వదినా వదినా, ఆగండి, నా మాట వినండి. బాబా ఏ సిటీ ఆగో. ఆలు పద్మాంతా సిటీ నువ్వు అసలు మనిషివేనా? మనిషి పుట్టుక పుట్టావా? పిల్లట్టోడు నాన్ని అంచుకోవడానికి ఆసక్తి వేస్తుందిరా. నేను పాల తాగి బతికిందాను రా. నువ్వు ఇలా మారిపోతావని కళ్ళు కూడా అనుకోలేదు. దేవుడా, ఎందుకు సమేట చేసావు? ఏంటయ్యా, ఎందుకంత సంతోషపడుతున్నావు? మన కాటేరి బ్రహ్మాండమైన పని చేసిందే. మన కాటేరా ఏం చేసింది? మంచోడు, మంచి మనసున్నోడు, మహానుభావుడు లాంటి ఆ భాస్కర్ గారి మనసు విరిచేసి వాడి పిల్ల శీలాన్ని శంకించేలా చేసింది. నిజం అయ్యా, ఆ చిట్టెమోళ్ళ అన్న ఆడి పెళ్ళాం శీలాన్ని అనుమానించాడా? ఆ అవునే. ఇప్పుడు ఇప్పుడు కదా అసలాట మొదలైంది. ఇన్నాళ్లుగా చిట్టెమ్మ కొంగు పట్టుకుని పెంపుడు కుక్కలా తిరిగిన రవిచంద్రగాడు ఇప్పుడు శత్రువుగా మారిపోయాడు. చిట్టెమ్మకున్న ఏకైక బలాన్ని పునాదులతో సహా పెకలించి పారేశాడు. ఇప్పుడు చిట్టెమ్మ ఒంటరి పోరాటం చెయ్యాల్సిందే. కాటేరి, నువ్వు మామూలు పని చేయలేదే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టావు. ఆ కుటుంబంలో అగ్నిని రాజేశావు. ఇంకా ఇంట్లో సంతోషాలుండవు. కొట్టుకొని చావడాలే, తన్నుకొని శవాలుగా మారడాలే. అంటే ఇప్పుడు ఆ కుటుంబం రెండు ముక్కలైద్దయ్యా? అనుమానమా? ఆ భాస్కర్ గాడికి తెలియదు వాడి పిల్లాన్ శీలాన్ని అనుమానించాడని. వాడిప్పుడు అందరి దృష్టిలో శత్రువయ్యాడు. ఇక బావా బామర్దులు కొట్టుకొని రక్తాలు ఏరులై పారాలా. ఇంకా ఇద్దరిలో ఒక్కడే బతకాలా. ఆ ఇద్దరిలో ఎవడనేది చిట్టమ్మ 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 నిర్ణయించుకోవాలా. నీకు అన్న కావాలో మొగుడు కావాలో తెలుసుకోమ్మా.
ఇక ఇద్దర్లో నీకు మిగిలేది ఒక్కడే. ఆ ఒక్కడెవడనేది నువ్వే నిర్ణయించుకో. ఆ ఇద్దర్లో ఎవరినో కొన్ని నువ్వే బ్రతికించుకో. ఒక్కసారిగా చంపనే నరకం అనుభవించేటట్టు చేసి చంపుతా. ఈ పశుపతితో ఎందుకు పెట్టుకున్నాను రా అని ఏడవాలి. వీరనారాయణ చొక్కా పట్టుకుని ఏడవాలి. వాడి కళ్ళ ముందే నువ్వు కుక్క చావు చావాలి. నీ శవాన్ని చూసి వాడు ఏడుస్తుంటే ఈ పశుపతి పగలబడి నవ్వుకోవాలి. ఎంత పని చేశావురా? వదిలినట్టుకొని ఎన్నెన్ని మాట్లాడినావా? నువ్వు అసలు మనిషివే కాదు, పశువు. ఏమన్నావే? నేను పశువునా? ఆనియా, ఏడేంద్ర నీకు? ఎందుకెలా దయ్యం పట్టినలాగా ఆడుతున్నావా? అవునే, నాకు దయ్యం పట్టింది. దయ్యమే పట్టింది. భాస్కరం, చంపేస్తాను. ఆ నీలంబరిని చంపేస్తాను. ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాను. రే అనియా, ఈ మాటలన్నీ మాట్లాడుతుంది నువ్వేనా? ఈడు కాకపోతే ఇంకెవడు మాట్లాడతాడమ్మా? వీడికి ఒళ్ళు కొవ్వెక్కింది, అందుకే కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే భాస్కరం, నువ్వు వెళ్ళా నీలంబరి కాలు పట్టుకుని క్షమాపణలు అడగరా, లేకపోతే కొడుకు అని కూడా చూడు. ఏం చేస్తావు? ఏంటి చేస్తానా? నన్ను కొడతావా? నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. చిట్టమ్మా, అసలు ఏం జరుగుతుందమ్మా? నీలాంబరి నెలతప్పడం ఏంటి? ఈ భాస్కరేమో ఆ పుట్టబోయే బిడ్డ నాది కాదు అండమేంటి? ఇప్పుడిలా కన్న తండ్రిని కన్న తల్లినే కొట్టడం ఏంటి? నాకు అది అర్థం కావట్లేదు నానమ్మా. నీకు ఏటో అయింది, అందుకే ఎప్పుడు లేంది ఇలా పెద్దగా ప్రవర్తిస్తున్నాడు. అర్థమైంది చిట్టమ్మా. దేవుడి ఫోటోల దగ్గర ఒక తాయెత్తుంటుంది, వెళ్ళి తీసుకురా. బాబాయ్, నేను చెప్పింది నీకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. దేవుడి ఫోటోల దగ్గర తాయెత్తుంటుంది, వెళ్ళి తీసుకురా. అలాగే బాబాయ్. స్వామి, మా అన్నయ్యకేటి కాకూడదు అని సరళగా కాపాడు. వీరనారాయణ, నీకు మూడింది. తొందరలోనే నీకు మూడుతుంది. నాకు మూడిందా? అవును. వెళ్ళి మీ పశుపతితో చెప్పు, తొందరలోనే వాడికి మూడుతుందని. ఏమన్నా? మా పశుపతికి మూడిందా? రేయ్! అవునరా, నీ పశుపతికే మూడుద్ది అంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, వాడి చావు మా వైష్ణవీదేవి చేతుల్లో రాసి పెట్టుందని. బాబాయ్, బాబాయ్ ఏడ్చుతున్నారు? అప్ప
పశుపతి సావు నా చేతిలో రాసిపెట్టిందా? ఊరికే చిట్టమ్మా, వాణ్ణి బెదిరించడానికి అలా అన్నాను. ముందు నువ్వు ఆ తాయెత్తు భాస్కర్ చేతి కట్టు. వెళ్ళి కట్టు. వద్దు, దగ్గరికి రావద్దు. అనియా, నా మాట ఏంట్రా? ఏ తాయెత్తు కట్టించుకోరా. వద్దు, నా దగ్గరికి రావద్దు. అనియా వద్దు, నా చేతి కట్టొద్దు. అమ్మా, వాళ్ళంత నొప్పులు. అయిపోబోయ్. అమ్మా చిట్టమ్మ, అతను నా మంచం మీద పడుకోబెట్టండి. అలాగే నన్ను బాబోయ్, నొప్పులు. ఏంటి బాబాయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం భయపడకమ్మా, ఇదంతా పశుపతి గడి పని. ఎంతో అన్యోన్యంగా ఉన్న నిన్ను రవిచంద్రని విడగొట్టడానికి వాడు వేసిన మొదటి స్టెప్. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఈ సమస్యలన్నిటికీ ఎలా పరిష్కారం చేయాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి, భాస్కర్ నార్మల్ అయిపోతాడు. బహుశా తనకి జరిగిందేవి గుర్తుండకపోవచ్చు. మీరేం కంగారు పడకండి. అలాగే బాబాయ్. వెళ్దాం పదమ్మా. అమ్మా చిట్టమ్మ, నువ్వేం భయపడకమ్మా, మనకా దేవుడున్నాడు. పదమ్మా. అమ్మా, ఏటమ్మా ఇదంతా? అర్థమైంది కదమ్మా, ఇదంతా పశుపతి గాడి పని. ఆ విషయం తెలియక మనందరం మన భాస్కర్ గారిని తిట్టినావు. నీలు, ఏమైంది? నీలు, చూసావమ్మా, భాస్కర్ నన్ను ఎంత మాట అన్నాడో చూసావా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి భాస్కర్ కి ఎలాంటి సంబంధం లేదంట. ఈ బిడ్డకి భాస్కరే తండ్రి కాడంట. కట్టుకున్న భర్తే నా శీలాన్ని శంకించాక ఇంక నేను ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతాను. నీలు, నేను చచ్చిపోతాను. నీలు. ఒరే తమ్ముడు, ఏం చేస్తున్నది? నేను చచ్చిపోతాను. ఏం చేస్తున్నావే? ఏ నీలు, నేను చచ్చిపోతానమ్మా. ఏ నీలు, నేను చచ్చిపోతాను. ఆగవే. నేను చచ్చిపోతాను. వదలమ్మా. ఆగో. ఆగక్క, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీలో ఏడు చేస్తున్నావే? ఆడు కాదన్నంత మాత్రాన నీ కడుపులో బిడ్డకి ఆడు తండ్రి కాకుండా పోతాడా? అవును నీలు, వాడి ముక్కు నేలకి రాయించైనా సరే వాడే నీ కడుపులోని బిడ్డకి తండ్రిని నిరూపిస్తాను. ఈ కాంతమ్మ బతికుండగా నువ్వు చావాల్సిన అవసరం లేదు. చావు కన్నా నాకేం మిగిలిందమ్మా? ఈ రోజు భాస్కర్ అన్న మాటే రేపు కాకినాడ మొత్తం అనుకుంటే నా బతుకేం కావాలి? ఈ అవమానాలకి తల బాధకు చావాలనిపిస్తోంది. భాస్కర్ బావ ఈ నిజాన్ని ఈ రోజు ఒప్పుకోకపోవచ్చు. అతని మీద నీకున్న ప్రేమని ఈ రోజు అర్థం చేసుకోలేకపోవచ్చు. పరాయి వాళ్ళ ఇళ్ళని కూడా చూడకుండా అనరాని మాటలు అనేశాడు. ఆవేశంలో కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఏ మనుషుల మధ్య అయితే నిన్ను అవమానించాడో, ఏ మనుషుల మధ్య అయితే నీకు విలువ లేకుండా మాట్లాడాడో, అదే మనుషుల మధ్య నీకు క్షమాపణ చెప్పించి నా భార్య బంగారమని, నిప్పు లాంటిదని ఒప్పుకునేలా చేయకపోతే నా పేరు రవిచంద్రే కాదు. నిజమారా తమ్ముడు? భాస్కర్ తనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని ఒప్పుకుంటాడంటవా? వాడొప్పుకునేదేంటి? నేను ఒప్పిస్తానని చెప్తున్నాను కదా.
అయినా ఈరోజు బాధపడి ప్రయోజనం లేదు. మొదట్నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. విడాకులిచ్చేవాడితో కాపురమేంటే, విడాకులిచ్చేవాడితో పిల్లలేంటే అని నేను చెప్తూనే ఉన్నాను. విన్నావా నువ్వు? సుందరమ్మ ఆంటీ నన్ను ఎగతాళి చేసిందని, సుందరమ్మ ఆంటీ నా పరువు తీసింది అని నీ పరువు నువ్వే తీసుకున్నావు. కట్టుకున్న మొగుడితోనే నీతి తక్కువ దానివని అనిపించుకున్నావు. దీనంతటికి కారణం ఎవరు? నువ్వు కదూ? చెప్పు. నువ్వు చేసిన పొరపాటు కాదా? అవునమ్మా, నిజమే. నేనే తప్పు చేశాను. దీనంతటికి కారణం నేనే. దీని మొత్తానికి బాధ్యురాల్ని నేనేనమ్మా. నేను బతకూడదమ్మా. నేను బతకూడదు. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అక్క, ఏంటిది? నా మీద కూడా నీకు నమ్మకం లేదా? ఇవాళున్న కోపాలు ఎల్లకాలం ఉండవక్క. బావ తన తప్పు తెలుసుకుని నీకు క్షమాపణ చెప్తాడు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. లేదురా, ఆయన ఒక మూర్ఖుడు. ఆయన మారడు. తప్పు చేసింది నేనే. అయినా నా బిడ్డకి శిక్ష పడేలా ఉందిరా. రేపొద్దున వాడు పుట్టాక నీకు తండ్రి ఎవరో కూడా తెలీదు అంటే అంతకన్నా అవమానం ఇంకే ఉంటుందిరా. ఆ అవమానం భరించకన్నా నేను చచ్చిపోవడమే బెటర్ రా. వీడు పుట్టకుండానే చావడం నయం రా. నన్ను ఆపకండి, నేను చచ్చిపోతాను. నన్ను ఆపకండి. అక్క, ఆగక్క. పిచ్చి పట్టిందా నీకు?